ఏయ్, నువ్వు వీళ్ళ దృష్టిలో దెయ్యానవో భూతానవో కావచ్చు, కానీ నాకు మాత్రం నువ్వు అల్సేషన్ డాక్టరే. వైజాగ్ వరదరాజులు మహా కోపిష్లా ఉన్నాడు. నాతో పెట్టుకో, నిన్ను కుక్కల తోకు దానికేం చేయగలం? ఇలాంటి ముదిరిన రోగాలకి మొరట వెచ్చవే కరెక్ట్. కొట్టని నీ పప్పులు నా దగ్గర ఉడకో. నీ చేత వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చావా? రే నోరు మూసుకోరా, ఆకలిగా ఉందిరా. అరవింద్ రూమ్ లో యాపిల్ ఉంది, వెళ్ళి తెచ్చుకుంటావా? కాళ్ళు చేతులు పట్టుకున్నా నిన్ను వదిలిపెట్టేది లేదు. ఇవాళ నువ్వు వద్దు బాబు. అంతే అంతే. వీడిని లొంగ తీసుకునేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ముందే నా మాట వినొచ్చుగా, ఇన్ని దెబ్బలు కొట్టాల్సిన అవసరం ఉండేది కాదు. దెబ్బలు ఏంటన్నా ఈదురుగాల్లో సైకిల్ తొక్కినట్టు షేప్లన్నీ మారిపోయాయి. పోట్లాడంటూ జరిగిన తర్వాత కొన్ని దెబ్బలు అటు ఇటు పడతాయి, ఇది సహజం. అది ఫైట్ పిశాచితో. సెన్సర్ వాళ్ళు గనక చూస్తుంటే త్రిబుల్ ఏ ఇచ్చుండేవాళ్ళు. ఇదంతా ఓకే, దారం ఎక్కడ? కట్టేశాను. కట్టేవా? కట్టేశాను బాబు, లెఫ్ట్ హ్యాండ్ కట్టాను, దాన్ని మార్చి రైట్ హ్యాండ్ కట్టేసరికి ఇంత లేట్ అయింది. వీరుడు అన్నా నువ్వు. నేరుగా ఓకే. ముందు అరవింద్ బయటకు తీసుకురండి, నేను అలా వెళ్ళి కొంచెం గాలి పీల్చుకుంటాను. అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. జాగ్రత్తగా తీసుకురండి. పాపం చలి కొనుక్కుపోతుంటే గాలి కావాలంట. అనుకున్నాను, అది గాలి, భయపడకండి. చేతికి అమూర్తాలు కట్టిన కూడా నీ ప్రతాపం చూపిస్తున్నావే. పాపం పిల్లలు. బాబు, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా తీసుకొచ్చేయండి. శివ శివ శివ, తలుపు ఏంటి వైజాగ్ వరదరాజుతోనేనా? పైన తిన్నది చాలేదా? కరెంటు వేరే పోయిందే. వెళ్తురులోనే అన్ని దెబ్బలు కొట్టాడు, ఇప్పుడు ఎన్ని దెబ్బలు కొడతాడు. ఇంకో అరగంట మాత్రమే అరవింద్ ప్రాణాలు వాడికి సొంతం, ఆ తర్వాత నాకు సొంతం. ఒకటి, అరవింద్ చావాలి. అలా కాకుంటే నేను కోల్పోయిన జీవితాన్ని వాడి మూలంగా పొందాలి. మీరు వెళ్ళిపోండి, నాకు కావాల్సింది మీ ప్రాణాలు కాదు. వెళ్ళండి రా.